మోటివేషనల్ కోట్స్. కొత్త అలవాట్లను శాశ్వతంగా కొనసాగించాలంటే ఇతరుల ప్రేరణతో మీరు కొత్త విషయాలను అలవాటు చేసుకోవచ్చు. కానీ మీరు వాటికి శాశ్వతంగా కట్టుబడి ఉండాలన్నా, వాటి ద్వారా కలిగే ప్రయోజనాలు దీర్ఘకాలికం కావాలన్నా అవి మీ వ్యక్తిత్వంలో భాగంగా మారాలి. ఉదాహరణకు, మీరు ఒక పుస్తకం చదవాలని కాకుండా ఓ పాఠకుడిగా మారాలన్న లక్ష్యంతో పఠనాన్ని అలవాటు చేసుకోవాలి. ఓ వాయిద్యాన్ని నేర్చుకోవాలనుకుంటే సంగీతకారుడిగా ఎదగాలన్న లక్ష్యంతో సాధన మొదలుపెట్టాలి. జేమ్స్ క్లియర్, రచయిత. మీ భార్య శ్రమను గుర్తించి అభినందించండి. ఈ ప్రపంచంలో ఏమాత్రం గుర్తింపు దక్కని పనేంటంటే గృహిణిగా ఇంటిని చక్కదిద్దడం. ఉద్యోగం చేసే భర్త, బడికెళ్ళే పిల్లలు సెలవు రోజున ఇంట్లోనే ఉండి ఆనందంగా గడుపుతుంటే భార్య మాత్రం మరింత పని భారంతో సతమతమవుతుంటుంది. మీ జీవిత భాగస్వామికి మీరు పనిలో సాయం చేయడంతో పాటు ఆమె శ్రమను గుర్తిస్తే ఎంతో సంతోషిస్తుంది. ఆమె చేస్తున్న సేవలను పిల్లలకు తెలియజేసి వారి ముందే మీ భార్యను అభినందించండి. టైలర్ టాడ్, ఫిట్నెస్ కోచ్. మరొకటి చూద్దామా? అన్నింటికీ పరిష్కారం పనితోనే. ప్రతి వ్యక్తి చేయడానికి పనితో పాటు సాధించడానికి ఓ లక్ష్యాన్ని పెట్టుకోవాలి. జీవితాన్ని నిర్మించుకోవాలన్నా, దేశం అభివృద్ధి చెందాలన్నా శ్రమే సాధనం. పనిచేసే వారిలో ఓ సానుకూల శక్తి, సాధించడంలో సంతృప్తి ఉంటాయి. ఏ పని చేయని వారిలో ప్రతికూల ఆలోచనలు, విద్వేష భావనలు జడలు విప్పుతాయి. దానివల్ల సంఘ విద్రోహ శక్తులుగా మారే ప్రమాదం ఉంది. ఈ ప్రపంచంలో ఏ సమస్యకైనా పనితోనే పరిష్కారమని గుర్తుంచుకోండి. అక్షత్ శ్రీవాస్తవ, ఇన్వెస్ట్మెంట్ కోచ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.